హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు ఏంటంటే మా చెల్లె వాళ్ళ బాబు బర్త్డే అనమాట. వాడికి థర్డ్ కంప్లీట్ అయ్యి 4 ఇయర్స్ పడతాయి. సో మేము బర్త్డే పార్టీకి వెళ్తున్నాం. సో ఈరోజు నా అవుట్ఫిట్ చూస్తున్నారు కదా మీరు. సో ఈ డ్రెస్ వేసుకున్నాను నేను. లాస్ట్ టైం దీపావళికి వేసుకున్నాను, మళ్ళీ ఇప్పుడే వేసుకుంటున్నాను. సో ఇక్కడ మేము రెడీ అయిపోయినాం అందరం అనమాట. మా హస్బెండ్ మాతో ఏం రావట్లే, నేను రాను అని చెప్పేసి ఫస్ట్ అయితే రాలేదు. తర్వాత మా చెల్లి బాగా ఫోర్స్ చేసేసరికి తను తొందర రెడీ అయ్యి వచ్చాడనమాట. అందుకే మామూలు షర్ట్ వేసుకుంటూ తర్వాత మంచిగా రెడీ అయ్యి వచ్చిండు ఆయన. ఇక్కడ నాకు పిల్లలకు డ్రాప్ చేద్దామని చెప్పేసి ఆయన అక్కడికి తీసుకెళ్తున్నాడు. మేము అక్కడ పోయి గిఫ్ట్ షాప్కి వెళ్ళాము. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఏం గిఫ్ట్ తీసుకోవాలో అర్థం కాలేదు. వాడు చిన్న పిల్లోడు కాబట్టి ఒక గిఫ్ట్ తీసుకున్నాం. ఫైనలీ అది ప్యాకింగ్ అవుతుంది. ఇక్కడ అది ప్యాక్ చేసుకొని మేమైతే మా చెల్లె వాళ్ళ ఇంటికి వెళ్ళాము. మా చెల్లె వాళ్ళ ఇంట్లో కాదు, మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో టెర్రస్ పైన ఈ బర్త్డే పార్టీ చేసిండు. ఎందుకంటే అది అపార్ట్మెంట్ మా చెల్లె ఉన్నది, అక్కడ చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పి అక్కడ చేయకుండా ఇక్కడ చేసింది తను. ఇది సెకండ్ ఫ్లోర్ కాబట్టి, ఇండివిజువల్ ఇల్లు కాబట్టి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, టెర్రస్ పైన అయితే బర్త్డే పార్టీ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇక్కడ మేము వెళ్ళిందే 8:30 కల్లా వెళ్ళినాము. ఇంకా ఎవరు రాలేదు. చెల్లె కూడా అందరినీ పిలవలేదు, ఓన్లీ ఇంట్లో వాళ్ళకి తన నైబర్స్కి వాళ్ళని వీళ్ళని పిలుచుకుందనమాట. సో ఈ డెకరేషన్ మా అక్క కొడుకు చేశారనమాట. సో మా పాప బర్త్డే కూడా తనే చేశాడు. సో చూస్తున్నారు కదా, ఇక్కడ కొంచెం డెకరేషన్ అయిపోయింది. దాని తర్వాత మా ఇంకో చెల్లె అనమాట. తను మషరాబాద్ ఉంటుందని నేను చెప్పాను కదా ఆల్రెడీ. సో తను ఫస్ట్ టైం ఇలా లాంగ్ ఫ్రాక్ తీసుకుంది. ఏంటంటే చాలా తక్కువ అది వచ్చేది కానీ వేసుకునేది కానీ, అక్కడ నుంచి ఇక్కడ ఏ ఫంక్షన్స్లో ఎక్కువ రాదు, వచ్చినా కానీ చాలా తక్కువ. సో ఇక్కడ చూస్తున్నారు కదా, టెర్రస్ పైన చాలా చల్లగా ఉంది అన్నమాట. సో అందరూ కూర్చున్నాం. మీకు ఏంటంటే స్వెటర్ వేసుకోలేదు అనిపించింది నాకు కూడా. మమ్మీ వాళ్ళైతే స్వెటర్ వేసుకొని వచ్చారనమాట. పిల్లలు అయితే ఇక బాగా డాన్స్ చేస్తున్నారు అన్నమాట. కాసేపట్లో ఆ డీజే బాక్స్ కూడా మంచి పేలిపోయిందనమాట. కొద్దిసేపే సౌండ్స్ కానీ మ్యూజిక్ కానీ. సో చూస్తున్నారు కదా, మా పాప ఎంజాయ్ చేస్తుండు. ఆ బాబు కూడా మా అన్న వాళ్ళ కూతురు వాళ్ళ అబ్బాయి అన్నమాట. అయితే ఆ బాబు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. మా పాప కూడా బాగా ఎంజాయ్ చేస్తుంది. ఇక మా చెల్లె పిల్లలు, మా చెల్లె కొడుకు చూస్తున్నారు కదా, ఎంత ముద్దుగా ఎంత క్యూట్గా ఉన్నాడో. చిన్నగా ఉన్నాడు వాడు, క్యాప్ పెట్టుకున్నాడు. కానీ మా పాప కంటే కూడా చాలా బాగా మాట్లాడతాడు. ఏంటంటే అక్కడ పోతే నాకు వాడు చెప్తుండు భాయికా బర్త్డే అంట. వాడు బాయ్ అంట, వాడు బర్త్డే అంట, నేను వాడికి విష్ చేయాలనంట. పెద్దమ్మ నాకు విష్ చేయి, పెద్దమ్మ నాకు విష్ చేయి అని చెప్పేసి పదే అంటున్నాడు. ఆ క్యాప్ వాడికి చాలా క్యూట్గా ఉంది. సో చూస్తున్నారు, డ్యాన్స్ ఆడుతున్నాడు. వీడియో తీస్తునేసరికి ఆగిపోయినాడు అనమాట వాడు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మా చెల్లె వాళ్ళైతే వేరే అరేంజ్మెంట్స్, కేక్ అవి ఇవి చూసుకొని వెళ్ళారు. ఈమె ఇంకో చెల్లె వచ్చిందనమాట, తను రెడీ అయ్యి వచ్చింది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేనేమో ఫోకస్ లైట్ ముందు కూర్చున్నా కాబట్టి కొంచెం నా ఫొటోస్ చక్కగా రాలేదు. నా కూడా దిగాలని అంత ఎక్సైట్మెంట్ నాకు చూపించలేదు. బికాజ్ ఈవినింగే స్నానం చేసి వెళ్ళాను కాబట్టి నాకు కొంచెం కోల్డ్ లాగా అనిపించి లోపటి నుంచి లైట్గా డల్గా అనిపించింది అనమాట. ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ స్కూల్ తప్పదు కదా నాకు అని చెప్పేసి ఇక నేనైతే ఎలాగో కంట్రోల్ చేసుకున్నాను నా కోల్డ్ని, నా ఫీవర్ ఏం లేదు కానీ వచ్చేలా అనిపించింది. ఇక నెక్స్ట్ అయితే ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఇంకా పిల్లలు అట్లా ఆడుకుంటున్నారు అనమాట. ఇప్పుడైతే కాసేపటి తర్వాత మా మరిది అనమాట, ఆయన సాయి తన పేరు, తన కేక్ తీసుకొచ్చాడు. ఇక్కడ మా చెల్లె వాళ్ళు అన్ని కేక్ అరేంజ్మెంట్స్, దానిపైన క్యాండిల్స్ పెట్టడం, ఇంకా మీకు తెలిసిందే, అది నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్ అరేంజ్మెంట్స్ అవుతున్నాయి. వాడికి ఎక్సైట్మెంట్ ఎక్కడో కానీ ఎక్స్ట్రా పిల్లలు అంటే మా పిల్లలు, మా వేరే చెల్లె పిల్లలు, నా బిడ్డే, నెక్స్ట్ వేరే పిల్లలు అందరూ చాలా ఎక్సైట్మెంట్ చూపించిండు. మేమే కట్ చేస్తాం. మా చెల్లెనైతే అసలు చాలా కన్ఫ్యూజ్ అయిపోయింది. అందరం కలిసి కట్ చేద్దామని చెప్పేసి ఫైనలీ ఎలాగో కొంచెం అందరు కలిసి కాకుండా ఆ బాబు అయితే కేక్ కట్ చేసిండు. దాని తర్వాత బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యింది. ఇక మేము చెప్పాను కదా, ఓన్లీ ఇంటి చుట్టాలు వచ్చారని చెప్పేసి. సో అందరు కలిసి కొంచెం బర్త్డే పార్టీ ఎంజాయ్ చేశారు. నెక్స్ట్ ఏంటంటే ఇక నేనైతే క్యాజువల్గా వీడియో తీయడం అలాంటిదే చేశాను. ఇక వడ్డించడం చేయడం మా ఇంకో చెల్లెలు వాళ్ళు చేశారనమాట. మా చెల్లెనే చికెన్ కర్రీ చేసిందనమాట. అసలు తను చేసిందంటే నేను నమ్మలేదు, ఇంత బాగా చేసింది. నిజంగా హోటల్ స్టైల్లోనే కర్రీ చేసింది. బిర్యానీ అవన్నీ బయటనే ఆర్డర్ పెట్టింది. సండే చేసింది. ఒకరోజు
రోజు ముందు బాబు బర్త్డే ఉండే, కానీ అది మాత్రం సండేనే సెలబ్రేట్ చేసింది. ఎందుకంటే ఆ రోజు అందరు తింటారు కదా అని చెప్పేసి. ఇక్కడ ఒక చిన్న బ్లాస్ట్ అయిందన్నమాట. దానివల్ల కొంచెం మా మరిది కళ్ళు ఇలా చేస్తున్నాడు కదా, మీరు దాన్ని ఇగ్నోర్ చేయండి. బికాజ్ కరెంటు వైర్ పెట్టి ఇట్లా అన్నార్లాగా అలా వస్తుంది కదా, ఇట్లా సుర్రమని చెప్పేసి, అది నేను ఫస్ట్ టైం చూశాను. అది పెట్టారు ఆడ టేబుల్ పైన. మా అక్క కొడుకు అది కనెక్షన్ ఇవ్వనికే పోయిండు స్పీకర్ కనెక్షన్కి. అది సడన్ ఇట్లా కింద పడ్డది. నయ్యం ఏ పిల్లలకు తాకలేదు, కానీ మా మరిది కళ్ళల్లో పోయింది. నేను మా అన్న కూతురు వాళ్ళ బాబు ఉన్నాడు కదా, వాడికి కొంచెం సైడ్లో తాకినట్టుంది. వాడు చాలా భయపడిపోయాడు. తను కూడా కొంచెం డిసప్పాయింట్ అయిపోయి వెళ్ళిపోయింది అక్కడి నుంచి బాబుని తీసుకొని. ఇక కొంచెం ఉంటుంది కదా, బాబు అంత పెద్ద ఫైర్ అయ్యేసరికి అసలు చాలా డేంజర్ అయ్యేపోయేది, కానీ నయ్యం అది మిగిలిపోయింది. సో అక్కడ క్లాత్ గాలిపోయింది. దాని తర్వాత ఇక మా మరిదికి కొంచెం కళ్ళు అలా వెళ్ళిందనమాట. పిల్లలైతే సేఫే. ఇక్కడ కొంచెం పటాకీస్ అవి ఇవి పెట్టారనమాట వాళ్ళు, పిల్లలకి ఎంజాయ్మెంట్ కోసం అని చెప్పేసి. ఇక వీడు కూడా బాగా భయపడిపోయిండు. అట్లా ఫైర్ అయ్యేసరికి వాడు డిసప్పాయింట్ అయ్యిండు. తర్వాత మళ్ళీ కవర్ చేసుకున్నాడులే. ఇక్కడ ఇక అందరు గిఫ్ట్స్ ఇవ్వడం స్టార్ట్ అయిపోయింది. చూస్తున్నారు కదా, అందరూ స్వెటరు, షాలు అవి ఇవి కప్పుకొని వచ్చారు. కొందరేమో అలాగే వచ్చేసారు. ఇక్కడ చూస్తున్నారు కదా, మా పిన్ని అందరినీ ఇక క్యాజువల్గా రండి, ఫొటోస్ దిగండి అని చెప్పి చెప్తుంది. తిను మా ఫ్రెండ్ కూడా, రిలేటివ్స్ కూడా అవుతుంది. మా చిన్నత్తయ్య వాళ్ళ సిస్టర్ వాళ్ళ కూతురు అనమాట. తినదే హౌస్ ఇది, ఆమె ఓన్ హౌస్ అనమాట. అందులోనే మా బాబాయ్ రెంట్కుంటాడు అనమాట. సో తన ఓనర్ కాబట్టి అఫ్కోర్స్ వస్తుంది. సో తను వచ్చింది ఇక్కడికి. తన పేరు కిట్టు. తన పాప చూస్తున్నారు కదా, మంచిగా డ్రెస్ వేసుకుంది. తను ఏంటంటే తిరుపతి మొన్న వెళ్ళేసి వచ్చింది కదా, హెయిర్స్ లేవు అని చెప్పి వీడియో తీస్తుంటే షాయి పడ్డది. మొన్న కూడా కథ రోజు అలాగే అయింది. సరేలే మా పాప వీడియో అక్క అని చెప్పింది. ఇక్కడ అందరు ఫొటోస్ దిగిండు. ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, అందరూ ఫుడ్ ఎంజాయ్ చేసిండు. ఏంటంటే రోటీ, లగాన్ చికెన్, దాని తర్వాత బిర్యానీ, స్వీట్స్ ఇవే అవైలబుల్ ఉండే. అందరం తినేసినాం. అంటే చైర్స్ ఖాళీ ఉన్నాయని అనుకోకండి, కొందరు తిని వెళ్ళిపోయారు. అయినా మా చెల్లె చాలా తక్కువ మందిని పిలిచింది, బికాస్ ఫస్ట్ బర్త్డే కాదు కాబట్టి. ఇక్కడ చూస్తున్నారు కదా, మా అక్క కొడుకు వీడియో తీస్తుంటే సిగ్గు పడుతున్నాడు, వెళ్ళిపోతున్నాడు అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకొద్దిసేపు నా వీడియోస్, ఫొటోస్, అసలు పిల్లలు ఈ బలూన్స్ అప్పుడే వెక్కేసి ఆడుతున్నారు అనమాట. వాళ్ళు ఏంటంటే ఉంచారు ఇక పిల్లలు పీకేయడం, మళ్ళీ పీకింది కాక వాళ్ళ దగ్గర ఉన్నది కాక ముందు వేరే పిల్లల దగ్గర ఉన్న బలూన్సే వాళ్ళకి కావాలి.